రీసెంట్‌గా ఒక అతను కాండోరు పక్షి గురించి అయితే చెప్పమన్నారు. సో, ఈ రాబందుల గురించి, వీటి జాతి గురించి అండ్ వీటి గురించి మీకు తెలియని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. కాండోర్. ఈ కాండోర్ అనేది 2 జాతులు అంటే న్యూ వరల్డ్ రాబందులకు సాధారణ పేరు. ప్రతి ఒక్కటి మోనోటైపింగ్ జాతికి చెందిందే. క్వేచువా, గుంటూరు నుండి ఈ పేరైతే వచ్చింది. ఇవి పశ్చిమ అర్ధగోళంలో అతిపెద్ద ఎగిరే పక్షులనే చెప్పవచ్చు. సో, ఇవి ఒక జాతి అండియన్ కాండోర్. ఇది పుల్తూర్ గ్రిపాస్ అంటారు. అండియన్ పర్వతాల్లో అయితే నివసిస్తుంది ఇది. మరొకటి కాలిఫోర్నియా కాండోర్. ఇది జిమ్నోచిప్స్. ఇది కాలిఫోర్నియాస్ అంటారు. ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్లో మెక్సికోలోని పశ్చిమ తీర పర్వతాలకు అలాగే ఆరిజోనాలోని ఉత్తర ఎడారి పర్వతాలకు అయితే పరిమితం చేయబడింది. సో, ఈ వర్గీకరణ ఏం చెప్తుందంటే కాండోర్లు కొత్త ప్రపంచ రాబందులు కలిగి ఉంటాయి. ఇక కథర్టిడే కుటుంబంలో భాగం. అయితే 15 జాతులు ఓల్డ్ వరల్డ్ రాబందులు అస్పిట్రియిడ్ కుటుంబంలో ఉన్నాయి. ఇందులో యాక్స్, డేగలు, గాలిపటాలు కూడా ఉన్నాయి. ఇక కొత్త ప్రపంచంలో పాత ప్రపంచ రాబందులు పూర్వీకుల నుండి అయితే ఉద్భవించాయి. అవి 2 క్యారియన్ ఈటర్స్ అండ్ కన్వర్జెంట్ ఎవల్యూషన్గా అయితే 2 గ్రూపులుగా ఒకే విధంగా అయితే ఉంటాయి. సో, ఇక ఇటు డీటెయిల్గా తెలుసుకోవాలంటే 2 కాండోర్లు చాలా పెద్ద విశాలమైన రెక్కలు గల ఎగురుతున్న పక్షులని చెప్పచ్చు. ఆండియన్ కాండోర్ ఉత్తర జాతుల కంటే సగటు 3 అంటే 7.6 సెంటీమీటర్లు, 6 పర్వతాలు అంటే 15.2 సెంటీమీటర్లు తక్కువగా ముక్కు నుండి తోక వరకు అయితే ఉంటుంది. కానీ రెక్కల విస్తీర్ణంలో బరువుగా పెద్దదిగా అయితే ఉంటుంది. ఆండియన్ కాండోర్ అయితే 2.7 - 3.1 మీటర్లు అంటే 8 అడుగుల 10 అడుగులు ఉండొచ్చు. మేబీ రెక్కలు అయితే కలిగి ఉంటాయి. సో, ఇక ఇల్లు 10 అడుగులు అయితే ఉంటుంది వాటి నివసించే స్థలం అయితే. సో, దాదాపు 3.20 మీటర్లు అంటే 10 అడుగులు 6 ఇల్లు అంటే హైట్ అయితే ఇలాగ ఉంటాయి ఇల్లు అయితే. సో, మగ అయితే 15 కిలోల దాకా అయితే ఉంటాయి అంటే 24 నుండి 33 పౌండ్లు. ఇక ఆడి వచ్చేసి 15 నుండి 24 పౌండ్లు అయితే బరువు అయితే ఉంటాయి. అదే సమయంలో కాలిఫోర్నియా కాండోర్ 8/14 కిలోలు అంటే 8 కిలోల నుంచి 14 కిలోల దాకా ఉంటాయి. ఇక రెక్కల పొడవు దాదాపు 109 ఇల్లు లేదా దాదాపు 2.77 మీటర్లు అయితే ఉంటాయి. ఉత్తర అమెరికాలో కాలిఫోర్నియా కాండోర్లు అతిపెద్ద ఎగిరే పక్షులని చెప్పచ్చు. అన్ని సజీవ ఎగిరే పక్షుల్లో కోరి బడ్మెడియన్ గ్రేట్ బర్డ్ అంటే 21 కిలోలు 46 పౌండ్ల వరకు ఉంటుంది. తర్వాత అండియన్ కాండోర్ 3వ స్థానంలో అయితే ఉంది. ఇక సంచరించే ఆల్బట్రస్ ఇది 3.5 అంటే 3.5 మీటర్ నుంచి దాదాపు 11 అడుగుల నుంచి 6 అడుగుల వరకు ఉండొచ్చు. ఇక రెక్కల విస్తరణ ఈ కొలతలు అయితే ఈ బందీ చేసిన కొన్ని పక్షుల ద్వారా అయితే ఈ నమూనాలు అయితే తీసుకున్నారు. సో, వయోజన ఈకలు ఏకరీతిగా నల్లగా ఉంటాయి. మెడ యొక్క బేస్ చుట్టూ ఉన్న తెల్లటి ఈకలను మినహాయించి పక్షి ద్వారా శుభ్రంగా అయితే ఉంచబడుతుంది. ఇక పరిశుభ్రతకు అనుసరణగా కాండోర్ యొక్క తల, మెడ కొన్ని ఐకాలను కలిగి ఉంటుంది. ఇది అధిక ఎత్తులో ఉన్న డిహైడ్రేషన్ అండ్ సోలార్ అతినీలోహిత కాంతి ఇక స్టెరిలైజింగ్ చర్మాన్ని బహిర్గతం అయితే చేస్తుంది. తలపైన చాలా చదునుగా అయితే ఉంటుంది. ఇక మగవాటిలో అయితే ఇది కారన్ కీల్ ఇక దువ్వెనతో కిరీటం చేయాలేలాగా ఉంటుంది. సో, అయితే మగవారిలో అయితే మెడ చర్మం ముడతలుగా అయితే ఉంటుంది. ఇది వాటిని ఏర్పరుస్తుంది. ఇక తల, మెడ యొక్క చర్మం భాగోద్వేగ స్థితికి ప్రతిస్పందనగా గమనించదగ్గ ఫ్లయింగ్ కలిగి ఉంటుంది. ఇది వ్యక్తుల మధ్య కమ్యూనికేట్ చేయడానికి ఆ పక్షులకి అయితే ఉపయోగపడుతుంది. సో, ఇంకా మధ్య బొటనవేలు బాగా పొడవుగా ఇక అడ్డంకి కొద్దిగా అభివృద్ధి చెందుతుంది. అయితే కొన్ని కాలి యొక్క తలలు తులనాత్మకంగా నిటారుగా మొద్దుబారి అయితే ఉంటాయి. ఇక పాదాలు ఇక వాటి బంధువుల్లో కొంగల వలె నడవడానికి మరింత అనుకూలంగా ఉంటాయి. ఇక వేటాడే పక్షులు ఇక పాత ప్రపంచ రాబందుల వలె ఆయుధాలుగా లేదా ప్రిసెక్షన్ అవయవాలు చాలా తక్కువగా అయితే ఉపయోగించబడతాయి. ఇక వేటాడే పక్షుల్లో సాధారణంగా నియమానికి విరుద్ధంగా ఆడ, మగ కంటే చిన్నది. సో, ఇక కాలిఫోర్నియా కాండోర్స్ యొక్క మెడ మీద చర్మం పక్షుల వయసు మీద ఆధారపడి రంగులు అయితే మారుతుంది. ఇక సంతానోత్పత్తి కాలంలో వయోజన పక్షుల చర్మం రంగు క్రీమ్, గులాబీ, పసుపు లేదా నారింజ రంగులోకి అయితే మారుతుంది. సో, ఇక దీని రికార్డ్ ఏంటంటే ప్లిస్టోసిన్ నుండి అంతరించిపోయిన ఉనికిలో ఉన్న కాండోర్ జాతులు శిలాజాలు న్యూయార్క్ ఇంకా ఫ్లోరిడాతో సహా ఉత్తర అమెరికాలో వివిధ ప్రాంతాల్లో కనుగొనబడ్డాయి. ఇక కాలిఫోర్నియా కాండోర్లు వాటి పూర్వీకుల బంధువుల నుంచి ఒకప్పుడు పశ్చిమ తీరంలో నివసించాయని శాస్త్రవేత్తలు అయితే ఊహించారు. ఉత్తర అమెరికా అలాగే తూర్పు తీరం వరకు చివరికి అవి అంతరించిపోయే వరకు కోండార్ యొక్క పురాతన బంధువు అనే చెప్పొచ్చు. దక్షిణ అమెరికాకి చెందిన
ఆర్జెంటావిస్ మ్యాగ్నిఫిసెన్స్ 7 మీటర్లు అంటే దాదాపు 23 అడుగుల రెక్కల విస్తీర్ణం ఎగిరే అతిపెద్ద ఎగిరే పక్షి అని కూడా చెప్తున్నారు శాస్త్రవేత్తలు. సో ఇటు ప్రవర్తన ఎలా ఉంటుందంటే పరిపక్వత సంతానోత్పత్తి ప్రవర్తన దాదాపు 5-6 సంవత్సరాల వయసు వరకు కాండోర్లో కనిపించదు. సో ఇవి 50 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జీవించవచ్చు. ఇక జీవితాంతం కూడా జత కట్టవచ్చు. అల్జీర్స్లోని జార్డెన్ డి ఎస్యూడే హమ్మ ప్రపంచంలో అత్యంత వృద్ధ కాండోర్ 100 ఏళ్ళ వయసులో అయితే మరణించింది. సో ఇవి యుక్త వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రుల వల్లే దాదాపు పెద్దగా ఉండే వరకు బూడిద రంగుతో కప్పబడి ఉంటాయి. 6 తర్వాత అయితే ఈ ఎగరగలుగుతాయి. కానీ కొత్త క్లాచ్ ద్వారా స్థానభ్రంశం చెందే వరకు 2 సంవత్సరాల వరకు తల్లిదండ్రులతో కలిసి వెంటాడడం అయితే కొనసాగుతుంది. ఇక కాండోర్లు పెద్ద సమూహాల్లో బాగా అభివృద్ధి చెందిన సామాజిక నిర్మాణం ఉంది. ఇటీవల అధ్యయనంలో పెంకింగ్ ఆర్డర్ అనేది వయసు సమూహాల్లో లింగం ద్వారా అయితే నిర్ణయించబడింది. సో ఇది అనుగుణంగా అయితే పెద్ద ఫ్లైట్ కండరాలను లంగర్ను వేయడానికి పెద్ద స్నెట్టర్ను లేకపోవడం వలన శారీరకంగా అది ప్రాథమిక సోరర్గా అయితే గుర్తిస్తుంది. ఇక పక్షులు భూమి నుండి పైకి లేచినప్పుడు రెక్కలు విప్పుతాయి, కానీ ఒక మోస్తరు ఎత్తుకు చేరుకున్న తర్వాత అవి గాలిలో ఉన్నట్లయితే కనిపిస్తాయి. ఇక రెక్కలు విప్పకుండా ఒక అప్స్ట్రీమ్ నుండి మరో దానికి తరచుగా ప్రయాణిస్తాయి. ఒక అండియన్ కాండోర్ 171 కిల్లి అంటే దాదాపు 106 మైళ్ళ 5 గంటలకు పైగా అయితే అలాంటి విమానాన్ని కొనసాగించడానికి అయితే రికార్డు చేస్తుంది. అంత ఫాస్ట్గా అయితే వెళ్తుంది. ఇక వైల్డ్ కాండోర్లు అయితే పెద్ద భూభాగాల్లో అయితే నివసిస్తాయి. తరచుగా క్యారియన్లు వెతకడానికి రోజుకు 250 కిలోమీటర్లు, ఇంకా కొన్ని అయితే 160 మైళ్ళు అయితే ప్రయాణిస్తాయి. కానీ ఇతర స్కావెంజర్ల కోసం వెతకడం ద్వారా గుర్తించే జింకలు లేదా పశువులు వంటి పెద్ద మృతదేహాలను అయితే బాగా ఇష్టపడతాయి. ఇవి పెద్ద కాండోర్ యొక్క సామర్థ్యంతో ఈ జంతువులు పటిష్టమైన చర్మాన్ని చీల్చలేవు. ఈ అడవిలో అవి అడపాదడపా తినేవి. సో ఇక తరచుగా కొన్ని రోజులు తినకుండానే ఉంటాయి. ఇవి ఆపై ఒకేసారి అనేక కిలోగ్రాములు అంటే ఎక్కువ పౌండ్లు అయితే తింటాయి. కొన్నిసార్లు భూమి నుండి పైకి లేవలేని స్థితికి అయితే చేరుకుంటాయి. ఈ పురాతన పెరూలోని మోచే ప్రజలు ప్రకృతిని అయితే ఆరాధించారు. ఇక జంతువులకు ప్రాధాన్యత అయితే ఇస్తారు. తరచుగా వాటి కళలో కాండోర్లను అయితే చిత్రీకరించారు. సో ఇది కాండోర్ పక్షి యొక్క ఫ్యాక్ట్స్. సో దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పా. సో ప్రతి పాయింట్ అయితే నోట్ చేసుకోండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.